సో ఈరోజు టాపిక్ మనకి షుడ్ నాట్ క్వశ్చన్స్, అలాగే కెన్ మనం చేయగలిగే పనులు. మీరు ఏ ఛానల్లో లేని విధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మీకు ఒక టాపిక్, ఆ టాపిక్ అంత అయిన తర్వాత మీకు ఒక వెర్బ్ తీసుకొని దాని ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, తర్వాత రీడింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ఎబిలిటీ ఇస్తున్నాను. మీకు ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఇలా రావు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులకు, అలాగే 10th తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ తెలుగు మీడియం నుంచి బీటెక్లో ఇంగ్లీష్ మీడియం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా ఉపయోగం. వీ షుడ్ నాట్ గో దేర్, మనం అక్కడికి వెళ్ళకూడదు. దీన్నే మనం క్వశ్చన్ ఎలా రాయాలి? షుడెంట్ వి గో దేర్, మనం అక్కడికి వెళ్ళకూడదా? ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది? క్వశ్చన్ ఫామ్ అవుతుంది మనకి. వి షుడ్ నాట్ గో దేర్, మనం అక్కడికి వెళ్ళకూడదు. ఈ షుడ్ నాట్ ని మనం ప్రారంభంలోనే ఇస్తే ఇది క్వశ్చన్ ఫామ్ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళకూడదా? అలాగే మనము ఆ సెంటెన్స్కి ముందు వెన్, హౌ, వై, వేర్ ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ని చేర్చామనుకోండి, దానికి అనుగుణంగా అవి క్వశ్చన్ సెంటెన్సెస్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, వై షుడ్ నాట్ వీ గో దేర్. ఇక్కడ వై క్వశ్చన్ వర్డ్, వీ సబ్జెక్ట్, గో మెయిన్ వెర్బ్, దేర్ ఎక్స్ట్రా వర్డ్స్. మనం అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? వై, ఎందుకు, వీ, మనము, గో దేర్. వై షుడ్ నాట్ వీ గో దేర్, మనము అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? వై షుడ్ నాట్ ఐ కమ్ హియర్, నేను ఇక్కడకు ఎందుకు రాకూడదు? వై షుడ్ నాట్ ఐ డూ దిస్ వర్క్, నేను ఈ పని ఎందుకు చేయకూడదు? వై షుడ్ నాట్ ఐ గో టు మూవీ, నేను ఈ సినిమాకి ఎందుకు వెళ్ళకూడదు? ఐ, నేను. వై షుడ్ నాట్ వీ కాంటెస్ట్ ఇన్ దిస్ ఎలక్షన్స్. కాంటెస్ట్ అంటే పోటీ చేయటం. వై షుడ్ నాట్ వీ కాంటెస్ట్, ఎందుకు పోటీ చేయకూడదు? దిస్ ఎలక్షన్స్ అంటే ఈ ఎలక్షన్స్లో, ఈ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయకూడదు? వై షుడెంట్ ఐ కమ్ అలాంగ్ విత్ యూ, నేను మీతో ఎందుకు రాకూడదు? అలాంగ్ విత్ యూ, మీతోటి. మనం వాగ్దానాలు ఎందుకు చేయకూడదు? వై షుడ్ నాట్ వీ మేక్ ప్రామిసెస్. ప్రామిసెస్ అంటే వాగ్దానాలు. వై షుడ్ నాట్ ఐ మీట్ దెమ్. మీట్ అంటే కలవటం. ఇలా ప్రతిదీ కూడా మీరు నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే బాగా మీకు ప్రాక్టీస్ అవుతుంది.
వై షుడ్ నాట్ వీ ఆస్క్ హిమ్, అతన్ని ఎందుకు అడగకూడదు. నిలదీసి అనేం లేదు, అడగకూడదు. వై షుడ్ నాట్ వీ ఆస్క్ హిమ్. వై షుడ్ నాట్ హీ బిహేవ్ లైక్ దట్, అతను అలా ఎందుకు ప్రవర్తించకూడదు. బిహేవ్ అంటే ప్రవర్తించటం. వై షుడ్ నాట్ హీ బిహేవ్ లైక్ దట్, అలా, లైక్ దట్. కెన్ అంటే చేయగలిగే పనులు. ఐ క్యాన్ గో, నేను వెళ్ళగలను. ఐ సబ్జెక్ట్, గో మెయిన్ వెర్బ్. వెళ్ళగలను, రాగలను, చూడగలను. ఇటువంటి సందర్భాల్లో ఈ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను మనం ఉపయోగించాలి. ఐ కెన్ సింగ్, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ ప్లే, ఐ కెన్ డూ ఇట్, నేను ఆ పని చేయగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో, స్పీక్ మాట్లాడటం. ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ, అండర్స్టాండ్ అర్థం చేసుకోవటం. ఐ కెన్ రీడ్ తెలుగు, కెన్ రీడ్ చదవగలను. కెన్ అండర్స్టాండ్, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవటం. కెన్ అండర్స్టాండ్ అర్థం చేసుకోగలను. కెన్ స్పీక్, స్పీక్ అంటే మాట్లాడటం. కెన్ స్పీక్ మాట్లాడగలను. కెన్ రీడ్ చదవగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎనీథింగ్ ఏదైనా. ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్, అచీవ్ సాధించటం. అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్. ఐ క్యాన్ గో దేర్ టుమారో, గో దేర్ అక్కడికి, టుమారో రేపు. క్యాన్ గో వెళ్ళగలను. ఐ నేను. ఐ కెన్ నో యువర్ అడ్రస్, నో తెలుసుకోవడం, యువర్ నీ అడ్రస్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, యువర్ ప్రాబ్లం నీ సమస్యను. విలేజర్స్ కెన్ వర్క్ హార్డ్, వర్క్ హార్డ్ కష్టపడి పని చేయగలరు. క్యాన్ వర్క్ పని చేయగలరు. యూ క్యాన్ బి ఐడియల్ టు అస్, మాకు, టు అస్ ఆదర్శంగా ఉండగలరు. సో మనం చేయగలిగే పనుల్ని కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయాలి. I can understand your problem. Villagers can work hard. You can be ideal to us. I can know your address.
సో మనం రోజు రీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము ఒక టాపిక్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఛానల్లో కూడా మీకు ఈ విధమైన క్లాసెస్ లేవు. తర్వాత నేను మీకు గ్రామర్ కూడా ఇస్తాను. రీడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పెల్లింగ్స్ మీరు చూసుకోవాలి. కరోనా వైరసెస్ were discovered in the 1960s. They are a group of viruses that cause diseases in mammals and birds. In humans, coronaviruses cause respiratory tract infections that are typically mild, such as the common cold. The name coronavirus is derived from the Latin corona, meaning crown or halo. The name refers to the characteristic appearance of the infective form of the virus, which is reminiscent of a crown or a solar corona. స్పెల్లింగ్స్ మీకు కన్వీనియంట్గా ఉంటాయని అక్కడ రెడ్ కలర్లో ఇచ్చాము. అది అబ్జర్వ్ చేసి స్పెల్లింగ్స్ రాసుకోండి. At the end of 2019, a new type of coronavirus started spreading in China. This type of coronavirus is often called 2019 nCoV, novel coronavirus, or COVID-19. It is believed that the virus was transmitted from animals to humans. Some of the first cases were diagnosed in people who had visited a market selling live seafood and animals. Unfortunately, when viruses are transmitted from animals to people, it can take scientists a lot of time before they can develop a vaccine or medicine to cure it. Diagnosis అంటే పరీక్షలు చేయడం. స్ప్రెడింగ్. The symptoms of the new coronavirus. Some of the symptoms of the coronavirus are fever, cough, runny nose, sore throat, headache, and trouble breathing. These symptoms are very much like those people have with a cold or the flu. The virus can be more serious in some people, especially if they are sick or have health problems. While it is early to have a definite picture of the disease because scientists are still collecting the data, some patterns have already emerged. Some early reports reveal that children seem to be getting coronavirus at much lower rates than adults. Even if they get infected, the symptoms are milder. However, most people who get severely infected are those with a weak immune system, like the elderly. Coronavirus may be life-threatening for these people. They may develop more serious respiratory tract illnesses that may be fatal. సో కొన్ని ఇంపార్టెంట్ వెబ్స్లో మనం ప్రతిరోజు కూడా ఒక
లెటర్ బేస్ చేసుకొని వాటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ రాస్తున్నాం మనం. ఈరోజు మన లెటర్ డి. డూ, డిడ్, డన్. సో డూ, డిడ్, డన్. Depend, depended, depended. Discuss, discussed, discussed. Defeat, defeated, defeated. Drink, drank, drunk. Decorate, decorated, decorated. Die, died, died. Describe, described, described. Distribute, distributed, distributed. Declare, declared, declared. Drive, drove, driven. ఇది అండర్లైన్ చేసుకోండి. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డిస్క్లోజ్, డిస్క్లోజ్డ్, డిస్క్లోజ్డ్. డిస్టార్ట్, డిస్టార్టెడ్, డిస్టార్టెడ్. సో ఇలా మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. డూ, డిపెండ్, డిస్కస్, డిఫీట్, డ్రింక్, డెకరేట్, డై, describe, declare, drive, disclose, distort. Do, did, done. Drink, drank, drunk. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. ఇలాంటివి కొన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో ప్రతిరోజు కూడా మనం ఒక వెర్బ్ని బేస్ చేసుకొని చేస్తున్నాము. నీట్గానే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.